హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక వీడియో చేస్తున్నాను. విశాఖపట్నం నుంచి జార్ఖండ్లో ఉన్న వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం వైద్యనాథ్కి వెళ్ళే ఒక ట్రిప్ వీడియో చేస్తున్నాను. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మరి అనుకుంటున్నాను. సో ఫైనల్గా మనం ఎక్కాలనుకున్న ట్రైన్ వైజాగ్ 7 o'clock రావాల్సిన ట్రైన్ 7:45 వచ్చింది. సో ఆల్మోస్ట్ 45 minutes లేట్. సో మనం వైద్యనాథ్కి వెళ్ళే ట్రైన్ ఏంటంటే ఎర్నాకుళం పాట్నా ఎక్స్ప్రెస్. ఇది వీక్లీ ట్వైస్ ఉంటుంది. సో వీక్లీ ట్వైస్ ఉంటుంది. అది కూడా ఈవినింగ్ 7 o'clock ఉంటుందన్నమాట. సో మనం వైద్యనాథ్ వెళ్ళాలనుకుంటే సో ఎర్నాకుళం పాట్నా ఆల్మోస్ట్ 18 to 19 hours జర్నీ ఉంటుంది వైజాగ్ నుంచి. సో ఇది వైద్యనాథ్కి నియర్ బై 6 kilometers దూరంలో జైసిద్ధి అనే స్టేషన్ ఉంటుంది. అక్కడ ఆగలము, అక్కడ మనం దిగాలి. సో ఇది ఎర్నాకుళంలో స్టార్ట్ అయ్యి పట్నాలో జర్నీ కంప్లీట్ అవుతుంది. బట్ మనం వెళ్ళేది సో వైజాగ్ నుంచి వైద్యనాథ్ కాబట్టి మనం వైజాగ్లో ఎక్కుతాం. టెంపుల్ నియర్ బైలో జైసిద్ధి అనే స్టేషన్లో మనం దిగుతాం అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం జైసిద్ధి స్టేషన్ రీచ్ అయ్యాను. సో ఇవాళ నిన్న ఈవినింగ్ 7:45 ఎక్కితే ఇవాళ ఈవినింగ్ 3:45కి దిగాను. ఆల్మోస్ట్ 40 minutes లేట్ అయింది. నిన్న మన వైజాగ్లో 40 minutes లేట్ అయినట్టుగానే సో రీచింగ్ కూడా 40 minutes లేట్ అయింది. అట్లీస్ట్ 40 minutes లేట్ అయిన తర్వాత మనం రాగలిగాం. మధ్యాహ్నం అయితే ఆల్మోస్ట్ 2 hours లేట్ చూపించింది. బట్ ఫైనల్గా రీచ్ అయ్యాం. సో ఇప్పుడు మనం ఇక్కడే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాం. సో నేను అలాగా రిటర్నింగ్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అలా బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్రైన్ దిగిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక 1 hour అయిపోయింది. సో ఇంకా మనం బయటకు వెళ్ళి ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని టెంపుల్కి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పటికి బాగా లేట్ అయిపోయింది. సో నేను బయటకు రాగానే చిన్న ఆటో పట్టుకున్నాను. సో ఒక 50 rupees ఇచ్చేసాను. 50 rupees ఇస్తే వాళ్ళు 100 అడిగారు. 50 rupees బేరమాడి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో 50 rupees ఇస్తే డైరెక్ట్గా టెంపుల్ దగ్గర దింపేస్తారు వీళ్ళు. సో టెంపుల్ దిగిన దగ్గర నుంచి మన రోడ్ మీద డ్రాప్ చేశాడు. అక్కడ నుంచి జస్ట్ ఒక 300-400 meters లోపలికి వెళ్ళాలని చెప్పాడు. సో ఇది టెంపుల్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ స్ట్రీట్లో సో పర్చేసింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇంట్లో యూజ్ చేసే దేవుడి సామాన్ల దగ్గర నుంచి మొత్తం అన్ని పిల్లలు ఆడుకుని పిల్లలకి కొనేవి మొత్తం అన్నీ అవైలబిలిటీ మొత్తం అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఈవినింగ్ 5 దాటిన తర్వాత జనరల్ లైన్ ఆపేశారు. సో నేను VIP దర్శనం తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ లైన్లో ఉన్నాను. సో ఇది అవుట్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ అనమాట. అక్కడ బాబా వైద్యనాథ్ ఆపోజిట్లో ఉంటే దాని ఎదురుగానే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది.
ఇప్పుడే బాబా దర్శనం కూడా అయింది. జస్ట్ లక్కీగా విఐపి దర్శనం తీసుకోవడం కూడా చాలా మంచిదైంది. ఎందుకంటే జనరల్ దర్శనం అయితే ఈవినింగ్ ఈ టైంలో ఆల్మోస్ట్ 5 to 6 hours పట్టేటుంది, ఇంకా ఎక్కువగానే పట్టే అవకాశం ఉందని అంటున్నారు. సో జనరల్ దర్శనం ఆపడం, నేను విఐపి దర్శనం తీసుకోవడం వల్ల నాకు 1 hourలో దర్శనం కంప్లీట్ అయింది. విఐపి దర్శనం 250 rupees తీసుకున్నారు. సో నాకైతే చాలా అద్భుతమైన దర్శనం దొరికింది బాబాది. చాలా సంతోషంగా కూడా ఉంది. పదండి అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. ఎదురుగా కనబడుతున్న గోపురంలో మన బాబా వైద్యనాథ్ ఉన్నారు. పంబం భోలేనాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం. అదేవిధంగా ఎదురుగా మాతా పార్వతీదేవి కూడా ఉంది. శక్తిపీఠాల్లో కూడా ఇదొక శక్తిపీఠం. ఇక్కడ ఏంటంటే అమ్మవారి హృదయం పడి ఉంది. సో మొత్తం బాబా దర్శనం, అమ్మవారి దర్శనం 2 పూర్తయ్యాయి. సో దర్శనం అయిపోయి బయటకు రాగానే అసలు ఫుడ్ని, సో నాకు నీట్గా మంచి లస్సీ, రసగుల్లా అన్నీ బాగా దొరికింది. మంచి వెజ్ హోటల్లో ఉంది. సో ఇక్కడ వాళ్ళు చూద్దాం, ఇవాళ కానీ ఇద్దాం. సో సాదా రోటీ, ఆలూ జీరా, చూద్దాం ఎలా ఉంటుందో. సో వన్స్ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మాత్రం షాపింగ్ చాలా గట్టిగానే ఉంది. మెయిన్ పర్టికులర్గా లేడీస్ కానీ చాలా పెద్ద మార్కెటే ఉంది. స్వీట్స్, బ్యాంగిల్స్, శారీస్, షూస్, సో అన్నీ మ్యాక్సిమం దొరుకుతున్నాయి. చాలా మంచి పెద్ద మార్కెట్ లాగే ఉంది. ఒక 2 hours స్పెండ్ చేయడానికి మాత్రం మన లేడీస్కి మంచి మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అలా నడుచుకుంటూ సిటీ మెయిన్ సెంటర్కి వచ్చాం. సో మనం ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా మళ్ళీ స్టేషన్ రీచ్ అయ్యాం. ఇవాళ వైజాగ్ రిటర్న్ వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ ఏవి లేవు. సో నేను ఏం చేస్తున్నానంటే, నేను ఇక్కడి నుంచి నేను కోల్కతా వెళ్ళి, హౌరా వెళ్ళి, సో అక్కడి నుంచి నేను రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకున్నాను. అంటే రేపు హౌరా కూడా కొంచెం కోల్కతా కూడా తిరుగుదామని అనుకున్నాను. లేదు ఓన్లీ ఈ టెంపుల్కి మాత్రం వచ్చి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వీక్లీ ఏంటంటే కొన్నిసార్లు నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్స్ ఉంటాయి, ఆల్టర్నేట్గా చూసుకొని జర్నీ చేసుకోవచ్చు. అండ్ నేను వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను డిస్క్రిప్షన్ కూడా మెయింటైన్ చేస్తాను, డిస్క్రిప్షన్లోని అన్నీ మెన్షన్ చేస్తాను. సో వైజాగ్ నుంచి ఏదైతే ట్రైన్స్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో మనకి రావడానికి అండ్ రిటర్న్ కూడా వెళ్ళడానికి ఏ ట్రైన్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్.
సో నేను చెప్పినట్టుగా నేను జయసిద్ధి నుంచి డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళలేదు. సో హౌరా వచ్చేసాను. సో నైట్ 2 o'clockకి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 7:30కి దింపేసింది. సో మన వైద్యనాథ్ టెంపుల్ దగ్గర నుంచి కోల్కతా వాళ్ళు రావాలి అనుకుంటే ఎవరైనా సరే మ్యాక్సిమం ట్రైన్స్ అన్నీ 4 hours to 6 hours యావరేజ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం రేంజ్లో ఉన్నాయి. సో ఎవరైనా రావాలనుకుంటే మనం డైరెక్ట్గా టెంపుల్ మాత్రం చూసి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అలాగా ట్రైన్స్ ఏమి ఉంటాయో చూసుకొని, లేదు టూరిజం కూడా చూసుకోవాలి అనుకుంటే నియర్ బైలో కోల్కతా ఉంది 5 to 6 hours జర్నీలో. సో అది కూడా చూసుకుంటే మీరు చూడొచ్చు హౌరా. సో మనం ఇది కూడా చూసుకుంటే మీరు మనం డే అంతా ఇక్కడ, నేనైతే ఇవాళ డే అంతా ఇక్కడే స్పెండ్ చేసి బ్యాక్ రిటర్న్ అయిపోవాలనుకుంటున్నాను. సో స్టేషన్లో రెడీ అయ్యి బయటకు వచ్చాక కాళీమాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. సో దర్శనం అయిపోయిన తర్వాత ఎటర్ నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. సో హైదరాబాద్ డైరెక్ట్గా త్రూ ఎయిర్పోర్ట్ దమ్దమ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనమాట. దమ్దమ్ ఎయిర్పోర్ట్ నియర్ దమ్దమ్ మెట్రో స్టేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను కాళీమాత టెంపుల్ నుంచి.